తిరుపతి జిల్లా శ్రీనివాసపురంలో విద్యార్థి ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఎస్వీ బాయ్స్ హాస్టల్ భవనం పైనుంచి దూకి విద్యార్థి స్టీఫెన్ చనిపోయాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ జరిపి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. విద్యార్థి స్టీఫెన్ వెనుక భాగంలో బలమైన గాయం కావడంతో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సంఘటన ప్రాంతం నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విజయమూర్తి అందిస్తారు. తిరుపతి శ్రీనివాసపురంలో ఉన్నటువంటి బెస్ట్ ఎస్వి పీజీ హాస్టల్ భవనంలో లా విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు అన్నటువంటి సమాచారంతో ప్రస్తుతం సంఘటన ప్రాంతంలో మనం ఉన్నాము. 4 అంతస్తుల భవనం పైనుంచి ఈ యొక్క తిరుపతిలో ఏదైతే అంబేద్కర్ లా కాలేజీలో 4వ సంవత్సరం చదువుతున్నటువంటి ఈ యొక్క తమిళనాడు రాష్ట్రం కన్యాకుమారి ప్రాంతానికి చెందినటువంటి స్టీఫెన్ పైనుంచి దూకి చనిపోయాడు అన్నటువంటి సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఒక్కసారిగా సంఘటన ప్రాంతానికి రావడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క మద్యం మత్తులో స్టీఫెన్ చనిపోయాడని ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ అసలు జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో దొరికినటువంటి ఆధారంగా సీన్ ఆఫ్ అఫెన్స్ బట్టి పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీసులు లోతుగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 4th ఇయర్ చదువుతున్నటువంటి స్టీఫెన్ నడుమ వెనుక భాగం వద్ద యొక్క ఘాటు ఉండటం, లోతైనటువంటి గాయం ఉండటం చూస్తూ ఉంటే అది జరిగినటువంటి సంఘటన ప్రాంతంలో ఏదైనా పెనుగులాట జరిగిన కారణంగా ఈ యొక్క హత్య జరిగిందా లేకపోతే గంజాయి మత్తులోనే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడా అనేటువంటి కోణంలో పోలీసులు విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రాథమికంగా చెప్తున్నప్పటికీ అతనికి సంబంధించి నడుం భాగం వద్ద బలమైనటువంటి లోతుగా గాయం ఉండడంతో పలు అనుమానాలకు తావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క స్టీఫెన్ అనే విద్యార్థి వెనుక భాగంలో కుడివైపున ఏదైతే లోతుగా గాయం ఉండటం ఈ యొక్క పలు అనుమానాలకు తావిస్తోంది. చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క ప్రాంతంలో గంజాయి అలవాటు పడినటువంటి కొంతమందితో స్నేహంగా ఉండటం, కొంతమంది లావాదేవీలు ఉండటం, బలమైనటువంటి చాక్తో కోసినట్టుగా అతనికి ప్రాథమికంగా ఆధారాలు తెలుస్తున్నాయి. ఈ యొక్క ఘటనకు సంబంధించి పోలీసులు తిరుపతి ఈస్ట్ పోలీసులు లోతుగా విచారిస్తున్నారు. సంఘటన ప్రాంతంలో తిరుపతి ఈస్ట్ సిఐ శ్రీనివాసులు కూడా సంఘటన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి తెర వెనుక ఎవరున్నారనే కోణంలో ప్రాథమికంగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ యొక్క మద్యం మత్తులోనే దూకి చనిపోయాడని చెప్తున్నప్పటికీ దీని యొక్క వెనుక భాగంలో స్టీఫెన్ కు వెనక వైపునటువంటి బలమైన గాయం పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపైన పోలీసులు లోతుగా విచారిస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, తిరుపతి నుంచి.